హాయ్ గైస్, మనకు ఈ తమ్ముడు అయితే ఇన్స్టా నుంచి వెళ్ళి మనకు మెసేజ్ పెట్టిండు. 14 తారీఖు నుంచి వెళ్ళి మెసేజ్ పెడుతుండు. పాపం మనం చూడలేదు. తమ్ముడు ఎక్కడో కృష్ణానగర్లో ఉంటుండట, ఏదో వర్క్ కోసం పోయిండట. అక్కడ ఏం వర్క్ లేదట. హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవంటుండు. కనీసం ఒక 500 అయినా పంపండి అన్న అని చెప్పి మనకు మెసేజ్లు పెట్టి, ఈ స్క్రీన్ రికార్డ్ అయితే చూసిండ్రు కదా మీరు. ఇప్పుడైతే మనం పేమెంట్ చేస్తున్నాం ఈ తమ్మునికి. ఈ తమ్ముడు వచ్చేసి కృష్ణానగర్లో ఏదో మూవీ పని కోసం వెళ్ళిండట. వాస్తవంగా అక్కడ మూవీ పని ఏం లేదు, హాస్టల్లో ఉంటుండట. రోజుకు 150 రూపీస్ కడుతుండట. ఒక 3 డేస్కో నాకు హాస్టల్కు ఫీజు లేదన్నా నాకు పంపండి, సో తిండి కూడా సరిగ్గా లేదు, ఇవైతే కట్టుకుంటే నాకు పని దొరికితే మిగతా పైసలు అడ్జస్ట్ చేసుకుంటా అన్న అని చెప్పి అన్నాడు. సో అందువలన ఈ తమ్ముడికి అయితే మనం పేమెంట్ అయితే ఈరోజు చేసినాం. తమ్ముడికి పేమెంట్ అయితే అయిపోయింది గైస్. మీరు ఈ తమ్ముడు కూడా, ఇతనికి కూడా ఫేక్ అకౌంట్ నుంచి వెళ్ళి మెసేజ్ వచ్చిందట. ఇతను కూడా మనకు రిటర్న్ చెప్పిండు. వాస్తవంగా ఈ తమ్ముడే చెప్పిండు. ఒకసారి జాగ్రత్తగా ఉండాలి గైస్. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు అడగరు. మేమైతే ఎవరి దగ్గర డబ్బులు అడగము. హెల్ప్ కావాలంటే మేమే హెల్ప్ చేస్తున్నాము. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిటర్న్ డబ్బులు ఎవ్వరికి కూడా కొట్టొద్దు గాయస్. ఎందుకంటే నా వాయిస్ గుర్తుపట్టండి, నా వీడియోస్ చూడండి. నా అకౌంట్లో 20,600 ఫాలోవర్స్ ఉన్నారు, 90-91 పోస్ట్స్ ఉన్నాయి. అది చూసుకోండి ఒకసారి, స్పెల్లింగ్ కూడా చూసుకోండి. ఇంకో ఫేక్ అకౌంట్ది లాస్ట్కి వచ్చేసి అది SS పెట్టిండు. హ్యాండ్స్ కాడ SS పెట్టి మన ఫోటో పెట్టి మన ఫాలోవర్లకు అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట. మీరు జాగ్రత్తగా ఉండాలి.